ప్రతిరోజు 5 AM క్లబ్, నో వీకెండ్స్, నో చిల్, ఓన్లీ గ్రైండ్. బట్ ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్ టైర్డ్ అయిపోయినట్టు, డ్రైన్ అయిపోయినట్టు, స్టిల్ ఫాలింగ్ బిహైండ్ అన్నట్టు ఫీలింగ్ ఉందా? మనందరికి చెప్తారు వర్క్ హార్డ్, స్లీప్ ఈస్ ఫర్ లూజర్స్, నో పెయిన్ నో గెయిన్ అన్నట్టు. బట్ బ్రో, పెయిన్ ఉంటుందని చెప్పి మన పర్మనెంట్ అడ్రస్ ని పెయిన్ కి అంకితం చేశాం కదా. ద ట్రూత్ ఈస్ వెరీ సింపుల్. హస్లింగ్ వితౌట్ రెస్ట్ ఈస్ ఈక్వల్ టు సెల్ఫ్ డిస్ట్రక్షన్ విత్ మోటివేషనల్ క్యాప్షన్స్. మనం రెస్ట్ తీసుకున్నామంటే మనం లేజీ అని కాదు, మన స్ట్రాంగ్ వర్షన్ ని రీఛార్జ్ చేసుకుంటున్నట్టు. అండ్ లెట్స్ నౌ టాక్ about new generation mindset. Work smart, rest smart, grow like a beast without burning out. And guys, before we jump into the topic, we are on road to 1000 subscribers. మనం around 600 అయితే ఉన్నాం. మీ సపోర్ట్ ఉంటే ఈజీగా చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ద ప్రాబ్లమ్ విత్ హజిల్ కల్చర్. మనందరం కూడా గ్రైండ్ జనరేషన్ లో పుట్టిన వాళ్ళమే. లేట్ వర్క్స్ అంటే హార్డ్ వర్క్ అని, బర్న్ అవుట్ అంటే బ్యాచ్ ఆఫ్ ఆనర్ అని నమ్మిన వాళ్ళమే. బ్రేక్ తీసుకుంటేనేమో చాలా గిల్ట్. ఇవన్నీ కూడా మనలో ఆటోమేటిక్ గా వచ్చేసాయి. మనలో చాలా మందికి వర్క్ చేయడం అంటే ప్యాషనే కాదు, ఏదో పనిష్మెంట్ చేసినట్టు చేసేస్తారు. సోషల్ మీడియా ఓపెన్ చేసి రీల్స్ చూస్తేనేమో స్లీప్ 3 hours, వర్క్ 18 hours అంటారు. బట్ వై ద సేమ్ పీపుల్ ఆర్ క్రైయింగ్ ఇన్ సైలెన్స్? ఎందుకంటే హజిల్ కల్చర్ టర్న్ మోటివేషన్ ఇంటూ మెంటల్ ఎగ్జాస్ట్. అండ్ ఆనెస్ట్లీ వర్క్ చేయడం అయితే చాలా మంచిది, బట్ మైండ్ ని కిల్ చేయడం చాలా డేంజరస్ కూడా. అండ్ గైస్, మీరు వారానికి 50 hours కంటే ఎక్కువ వర్క్ చేస్తే మీ ప్రొడక్టివిటీ ఆటోమేటిక్ గా డ్రాప్ అయిపోతుంది. ఆఫ్టర్ 60 hours మీ అవుట్పుట్ ఇస్ లిటరలీ జీరో విత్ ఎక్స్ట్రా ఐ బ్యాగ్స్ అంతే. సో ఇన్ మై ఒపీనియన్, హజిల్ కల్చర్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఈక్వల్ టు ఓవర్ వర్క్. ఇట్స్ అబౌట్ ప్రోగ్రెస్ విత్ పీస్. ఇంకా చెప్పాలంటే మనలో చాలా మంది వాళ్ళు బర్న్అవుట్ అయిపోయి రియలైజ్ అవ్వడం కూడా మానేశారు. సో ఇన్ కేస్ మీరు బర్న్అవుట్ ఫేస్ లో ఉన్నారో లేదు చెక్ చేయాలంటే మీకు నేను ఇప్పుడు క్లారిటీ ఇస్తా దట్ వెదర్ యు ఆర్ ఇన్ బర్న్అవుట్ జోన్ ఆర్ నాట్. సైన్స్ యు ఆర్ ఇన్ బర్న్అవుట్ జోన్. నేను మీకు క్లారిటీ ఇస్తా. మీరు కనుక బర్న్అవుట్ జోన్ లో ఉంటే ఫస్ట్ థింగ్ యూ ఫీల్ ఇస్ యూ వేక్ అప్ టైర్డ్ ఆల్వేస్. ఈవెన్ బాగా నిద్రపోయినా కూడా యూ ఫీల్ లైక్ టైర్డ్. ప్రతి నోటిఫికేషన్ ఇరిటేట్ చేస్తుంది. కాఫీలు టీలు ఎన్ని తాగినా మీకు పనిచేయవు. అండ్ ఆల్సో మీరు పడుకుంటే మీకు మీరే గిల్ట్ కూడా ఫీల్ అవుతారు. అండ్ మీకు మీరు కంప్లీట్ గా ఐఎమ్ ఫైన్ అని చెప్పుకుంటారు, కానీ ఇంటర్నల్ గా యు ఆర్ డన్ బ్రో. మీ బాడీ కనుక మిమ్మల్ని రెస్ట్ అడిగితే డెఫినెట్ గా ఇచ్చేయండి. మీ బ్రెయిన్ ని గిల్ట్ తో ఫైట్ మాత్రం చేయనివ్వండి. అండ్ గైస్, ఇప్పుడు చెప్పినవి కూడా అది బర్న్అవుటే, మోటివేషన్ అయితే అసలు కాదు. అండ్ ఇఫ్ యూ డోంట్ ఫోర్స్ బర్నింగ్ అవుట్ టుడే, యువర్ బాడీ విల్ డెఫినెట్లీ ఫోర్స్ యూ టు. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ వై రెస్ట్ ఈక్వల్ టు గ్రోత్. ఇప్పుడైతే ఈ సీక్రెట్ మనం క్లిప్ చేద్దాం. రెస్ట్ అనేది మనం చేసే వర్క్ కి ఆపోజిట్ అయితే కాదు. రెస్ట్ ఈస్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ అవర్ వర్క్. ఎగ్జాంపుల్ గా జిమ్ కి వెళ్తారు, అందరూ వెయిట్ లిఫ్ట్ చేస్తారు అండ్ యువర్ మజిల్ గెట్ టియర్. అది రెస్ట్ చేసినప్పుడే కదా హీల్ అయ్యేది. మైండ్ కూడా అలానే. కాన్స్టెంట్ స్ట్రెస్ లో ఉంటే బర్న్ అవుట్, అదే రెస్ట్ తీసుకుంటే బ్రేక్ త్రూ. నేను రెస్ట్ తీసుకున్నా అంటే నేను లేజీ కాదు, ఐఎమ్ జస్ట్ లోడింగ్ మై న్యూ వెర్షన్. మనం చూసిన చాలా మంది, విరాట్ కోహ్లీ, బిల్ గేట్స్, ఈవెన్ అబ్దుల్ కలాం గారు కూడా, దే యూజ్ ఇట్ సైలెన్స్ యాజ్ ఎ రీఛార్జ్. అండ్ గైస్, రెస్ట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ద వీక్నెస్, ఇట్స్ అ న్యూ ఫ్యూయల్ ఫర్ యువర్ గ్రేట్నెస్. మీ బాడీకి అయితే డెఫినెట్ గా స్లీప్ కావాలి, మీ బ్రెయిన్ కి సైలెన్స్ కావాలి, మీ హార్ట్ కి టైం కావాలి. హజిల్ స్మార్ట్, నాట్ హార్డ్. మన ఓల్డ్ హజిల్ మైండ్ సెట్ ఎలా ఉండేదంటే మీకు నీరసం వచ్చే వరకు పని చేయండి అని. బట్ న్యూ స్టైల్ ఈస్ ఫోకస్ ఉన్నప్పుడు వర్క్ చేయండి అండ్ రెస్ట్ విత్ స్ట్రాటజీ. అండ్ ఇవన్నీ మీరు ఫాలో అవ్వాలంటే హియర్ ఆర్ ద 3 golden rules which you should always follow. అండ్ మీకు ఇవన్నీ కనుక అర్థం అవ్వాలంటే మీరు 4 rules అయితే డెఫినెట్ గా ఫాలో అవ్వండి, which are really productive. ఫస్ట్ వన్, ఎనర్జీ మేనేజ్మెంట్ is always greater than time management. మీ డే ఎప్పుడు కూడా మీ అవర్స్ బట్టి ప్లాన్ చేయొద్దు, జస్ట్ ప్లాన్ అకార్డింగ్ టు యువర్ ఎనర్జీ లెవెల్స్. ఇంకా చెప్పాలంటే మీ ఫోకస్ కరెక్ట్ గా ఉన్నప్పుడు మీరు 10 గంటల పని కూడా 3 గంటల తేల్చేయగలుగుతారు. అండ్ ద సెకండ్ వన్ ఇస్ బ్యాచ్ యువర్ ఫోకస్. అదే మనం ముందు చెప్పుకున్నట్టు పొమోడోరో స్టైల్. 90 minutes ఆఫ్ డీప్ వర్క్, 15 minutes ఆఫ్ బ్రేక్ ఎవ్రీ టైం. ఇవన్నీ కూడా చిన్న చిన్న స్ప్రింట్స్ లో ఉండాలి, కానీ మ్యారథాన్ లా ఉండకూడదు. అండ్ ద థర్డ్ వన్ ఇస్ మీ రెస్ట్ ని మీరు కంప్లీట్ గా షెడ్యూల్ చేసుకోండి. మీరు ఫ్రీ అయ్యాక పడుకుందామని అయితే అస్సలు అనుకోవద్దు. మీ చిల్ టైం కూడా మీ డెడ్ లైన్స్ లానే ప్లాన్ చేసుకోవాలి. మనందరికి క్యాలెండర్స్ లో మీటింగ్ టైమ్స్ ఆల్రెడీ షెడ్యూల్ అయిపోయి ఉంటాయి, బట్ మనం స్లీప్ సైకిల్ కూడా షెడ్యూల్ చేసుకోవాలి కదా. అండ్ ద రూల్ నెంబర్ 4, హాబీస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ద డిస్ట్రాక్షన్స్, దే ఆర్ కైండ్ ఆఫ్ యువర్ రీబూట్ బటన్స్. మ్యూజిక్, డ్రాయింగ్, గేమింగ్, బీచ్ వాక్, రన్నింగ్, ఏదో ఒకటి హాబీస్ లో పెట్టుకోండి. అది చేస్తే మీకు రిలాక్సేషన్ రావాలి, కానీ స్ట్రెస్ రాకూడదు. సో గైస్, మన బాడీకి రెస్ట్ అయితే చాలా అవసరమే. సో లెట్స్ బిల్డ్ అవర్ వీక్లీ రెస్ట్ మెన్యూ. లెట్స్ మేక్ ఇట్ రియల్ నౌ. ద మైండ్ రెస్ట్ 1 hour బిఫోర్ బెడ్. మీరు పడుకునే 1 గంట ముందు నో ఫోన్, నో నోటిఫికేషన్స్, సైలెంట్ ఈక్వల్ టు క్లారిటీ అంతే. బాడీకి రెస్ట్ 8 hours ఆఫ్ స్లీప్ ప్లస్ స్మాల్ నాప్ ఈక్వల్ టు హై ఫోకస్ అండ్ బెటర్ హెల్త్. అండ్ ఎమోషనల్ రెస్ట్, కాల్ టు పేరెంట్స్, కాల్ టు క్లోజ్ వన్, స్పెండ్ సమ్ క్వాలిటీ ఆఫ్ టైం. ఇంకా లేకపోతే జస్ట్ జర్నల్ యువర్ థాట్స్. అండ్ ఆల్సో క్రియేటివ్ రెస్ట్, ప్లే, పెయింట్, సింగ్, కుక్, ఏ యాక్టివిటీ అయితే చేయండి. దట్స్ వేర్ యువర్ ఎనర్జీ విల్ బి రెస్టెడ్. అండ్ డిజిటల్ డిటాక్స్, హాఫ్ డే వితౌట్ ఫోన్ అనేది ఈ జనరేషన్ కి అయితే చాలా స్కేరీనే, బట్ యూ విల్ లవ్ ఇట్. వర్క్ ని మనం అందరం ప్లాన్ చేస్తాం, కానీ రెస్ట్ ని అయితే అస్సలు ప్లాన్ చేయట్లేదు. అందుకే మనం ఇలా క్రాష్ అయిపోతున్నాం. సో మనం ఇక మీద మన సక్సెస్ ని ప్లాన్ చేసినట్టు మన రెస్ట్ ని కూడా ప్లాన్ చేయాలి.
చేయాల్సిందే. అండ్ గైస్ మనందరికి ఒక ఫోబియా ఉంది, మనం కనుక పడుకుంటే ఏదో పని మిస్ అవుతున్నామని ఒక గిల్ట్ ఫీల్ అవుతాం. సో వి ఆల్సో నీడ్ టు ప్లాన్ దిస్ గిల్ట్ ఫ్రీ రెస్ట్ కూడా. మీరు నార్మల్ గా రెస్ట్ తీసుకుంటే ఆ రెస్ట్ మీకు కనుక స్ట్రెస్ కానీ గిల్ట్ ని కానీ తీసుకొస్తుంటే దెన్ యు ఆర్ నాట్ రెస్టింగ్, యు ఆర్ మెంటలీ స్క్రోలింగ్ యువర్ గిల్ట్. సొసైటీ ఆల్వేస్ సేస్ టైమ్ ఇస్ మనీ అని, బట్ నో వన్ సేస్ దట్ పీస్ ఇస్ ద యాక్చువల్ ప్రాఫిట్ అని. మీ మైండ్ ని కనుక ఓవర్ యూస్ చేస్తే మీ డ్రీమ్స్ లాగ్ అవుతాయి. అదే రీఛార్జ్ చేయకపోతే రిజల్ట్స్ రావు. మన ఫోన్ కి బ్యాటరీలో ఉంటే వెంటనే ప్లగ్ లో పెట్టేస్తాం కదా, సో అలానే మన బ్రెయిన్ కూడా ఛార్జింగ్ చాలా ఇంపార్టెంట్. సో గైస్ నెక్స్ట్ టైం ఎవరైనా మీ దగ్గరకు వచ్చి నువ్వు చాలా చిల్ అయిపోతున్నావు, అలా ఎంజాయ్ చేస్తున్నావు, ఇలా ఎంజాయ్ చేస్తున్నావు అంటే జస్ట్ టెల్ దెమ్ సింప్లీ దట్ యు ఆర్ అప్గ్రేడింగ్ యువర్ సెల్ఫ్ అని. అండ్ గైస్ ఇఫ్ దిస్ వీడియో మేక్ సెన్స్ హిట్ దట్ లైక్ బటన్. అండ్ ఆల్సో ఎవరికైతే ఈ వీడియో ఇంపార్టెంట్ వాళ్ళకి డెఫినెట్ గా షేర్ చేయండి. అండ్ మీకు నచ్చితే కూడా అది స్మార్ట్ అండ్ స్మాల్ బిగ్ మ్యాటర్స్ అని కామెంట్ చేయండి. అండ్ వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు డెఫినెట్ గా నచ్చే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో నా పాత వీడియోలు కూడా చెక్ చేయండి, చాలా రియల్ టాక్స్ ఉన్నాయి, మీకు డెఫినెట్ గా నచ్చుతాయి. అండ్ గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.